అట్లా వాజ్పేయి గారు ఎక్కడ కూడా గింత మచ్చ లేకుండా దేశాన్ని పాలించి ఆనాడు మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసి ఇవాళ మైనార్టీలను గౌరవించిన గుర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ తదుపరి అనేక రాష్ట్రాల్లో ఇవాళ 27 సంవత్సరాల తర్వాత కూడా గుజరాత్లో మళ్ళీ మన ప్రభుత్వమే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 27 సంవత్సరాలు ఇంత ఈజీ కాదు. 17 సంవత్సరాల తర్వాత కూడా మధ్యప్రదేశ్లో మన పార్టీ అధికారంకి వచ్చింది. సంకీర్ణ రాజకీయాల ఈ కాలంలో ఎన్నికలు కాబడితే 10 నెలలకే సంవత్సరానికే ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయి ఇక మళ్ళా రాది ప్రభుత్వం అని చెప్పి చర్చలు జరుగుతున్న ఈ రోజులలో ఇవాళ 2014లో మొట్టమొదటిసారిగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది ఊహించలే ఇట్లా ఉంటుందని. 5 సంవత్సరాల కాలం పాటు అంతకుముందు ప్రభుత్వాలు ఉంటే 2G స్కామ్, బోఫర్ స్కామ్, కోల్ స్కామ్, మంత్రులుగా పనిచేసిన వాళ్ళే సుఖరాం జైళ్ళలో మగ్గిపోయిండు. మంత్రులుగా ఉన్న వాళ్ళే ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారో మీకు తెలుసు. కానీ 5 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఒక్క స్కామ్ లేకుండా, దేశ ప్రజలు తలదించుకునే పని లేకుండా, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి పరిపాలన, వారెన్నడూ వీళ్ళలాగా ప్రెస్ మీట్లు పెట్టాడు, ఉత్తుత్తగానే ప్రధాని స్పందించాడు. నా పనే దేశ ప్రజానీకంతో మాట్లాడాలి, నా మాటలు కాదు కావాల్సింది, నా ఆచరణ, నా పనులు, నా ప్రభుత్వం యొక్క పనితీరే ఇవాళ మళ్ళీ ప్రజల యొక్క ఆశీర్వాదం పొందడానికి శ్రీరామ రక్ష అని భావించి 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి దేశంలో ఒక ప్రజాస్వామికమైన అభివృద్ధి కాముకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే వీళ్ళలాగా అలవి కానీ హామీ ఇవ్వలే మోడీ గారు. ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పలే. నేను 5 ఏళ్ళు నేను మీ ఆశీర్వాదంతో పనిచేసిన దాని నరసింగ్ అన్న. ఇప్పుడు వస్తున్నావా? గిట్లా ఇట్లా ఇట్లా ఒక చేరి ఇట్లా ఇట్లా అన్న నరసింగ్ అన్న. ఐదేళ్ళు పరిపాలన తర్వాత వీళ్ళలాగా 6 గ్యారంటీలు, 66 సమస్యలు, హామీలు ఇవ్వలే మోడీ గారు. నచ్చితే మళ్ళీ నా పరిపాలన కావాలనుకుంటే భారత ప్రజలారా నిండు మనసుతో నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరితే 276, 274 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అజేయమైనటువంటి గొప్ప విజయాన్ని భారత జాతి అందించింది.